వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను శివరామకృష్ణ. విశాఖ రైల్వే జోన్కి మోక్షం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఒక చేదు కబురు వినబడిందనే చెప్పాలి. నిజంగా కేకే లైన్ మినహాయించి ఈ విశాఖ రైల్వే జోన్ ప్రకటన చేసింది విశాఖ రైల్వే బోర్డు. అయితే ఇది ఎట్టి పరిస్థితులను ఉపేక్షించే ప్రసక్తి లేదని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే తెలియజేస్తున్నారు. మనతో పాటు వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ కేకే లైన్ మినహాయింపు ఎంతవరకు సబబు, ఏం చెప్తారు మీరు? ఈ రోజు మనం చూసాం, ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల కళ విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ కావాలని ఈ ప్రాంతంలో ఎంతో మంది పోరాటం చేయడం జరిగింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విశాఖపట్నం రైల్వే జోన్, ప్రత్యేక రైల్వే జోన్ సంబంధించి ఎన్నో పోరాటాలు చేయడం. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అసమర్థత వల్ల, వీళ్ళ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకి తూట్లు పొడుస్తూ ఒడిశా రాష్ట్రానికి మేలు చేకూరుస్తూ వాళ్ళకి ప్రయోజనం ఉండే విధంగా స్వయం సమృద్ధి సాధించలేని విశాఖపట్నం రైల్వే డివిజన్గా నిన్న విభజించడం జరిగింది. ఈ రైల్వే డివిజన్ విభజించిన క్రమంలో ముఖ్యంగా ఆదాయ వనరుగా ఉన్న కొత్త వలస, కిరణ్డోల్ లైన్ కానీ, అరకు పర్యాటక ప్రాంతంలో ఉన్న సెక్షన్స్ కానీ, అదేవిధంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న ముఖ్యమైన సెక్షన్స్ అన్నింటినీ కూడా భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న రాయగడ రైల్వే డివిజన్ కేటాయించడం అనేది చాలా దురదృష్టకరం. దీనివల్ల మనకి చాలా తీరని అన్యాయం జరుగుతుంది. మాకు డిమాండ్ ఒకటే, ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించగలిగే రైల్వే డివిజన్ ని విశాఖపట్నం డివిజన్ లో చేర్చాలి. ఏదైతే కొత్త వలస, కిరణ్డోల్ లైన్ ఉందో, ఏదైతే అరకు ప్రాంతంలో ఉన్న లైన్స్ ఉన్నాయో, ఏదైతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, ఉమ్మడి విజయనగరం జిల్లాలో సబ్ డివిజన్స్ ఉన్నాయో, వాటన్నింటినీ కూడా విశాఖపట్నం రైల్వే డివిజన్ లోనే కేటాయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల తరఫున డిమాండ్ చేస్తారు. 21 మంది కూటమి ఎంపీలు అయితే ఉన్నారు. నిజంగా ఒక ఇద్దరు ముగ్గురు ఎంపీలు మాట్లాడినా అసలు మినిమం మాట్లాడే ప్రసక్తే లేదు. అసలు ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, అసలు ఏం చెప్తారు? ఈ రోజు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతం మీద వివక్ష చూపిస్తున్నారు అనే దానికి రైల్వే డివిజన్ విషయంలో ఆయన వ్యవహరించిన తీరే నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం మా వల్ల నడుస్తుందని చెప్పి, నిజంగానే కేంద్ర ప్రభుత్వంలో ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీలు కనుక మద్దతు ఉపయోగించింది, కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా ఉన్నా, కేవలం వారికి ప్రజలిచ్చిన అధికారాన్ని స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ, వారి ఆర్థిక స్వలాభాల కోసం ఉపయోగించుకుంటూ, అంతేకాకుండా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి ప్రధాన కారణం, ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే ఎక్కడ అమరావతి అభివృద్ధి చెందదో, ఈ ప్రాంతానికి పెట్టుబడులు వచ్చి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తే అమరావతి అభివృద్ధి చెందరు. అమరావతి అభివృద్ధి చెందాలంటే ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అనగదొక్కాలనే ఉద్దేశపూర్వక లక్ష్యంతోనే ఈరోజు రైల్వే జోన్ విషయంలో వీళ్ళు వ్యవహరించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న ఎంపీలు కానీ, ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, కూటమి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇప్పటికైనా గ్రహించాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఈ ప్రాంత ప్రజలు మీకు రాజకీయ భవిష్యత్తు ప్రసాదిస్తే, మీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తుంటే మీరు ముద్దు నిద్రపోయి మీరు చారిత్రాత్మక తప్పిదం చేస్తున్నారు. కాబట్టి ఇదే విధంగా మీరు వ్యవహరిస్తే ప్రజలు ఉపేక్షించరు, మిమ్మల్ని క్షమించరు. ఈ ప్రాంతానికి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన సందంగా రైల్వే జోన్ విషయంలో మీరు అన్యాయం చేస్తున్నారనేది తేటతెల్లం. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ముద్దు నిద్ర వీడి ఈ రైల్వే జోన్ విషయంలో ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి, ముఖ్యంగా ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే విధంగా సెక్షన్స్ అన్నీ కూడా విశాఖపట్నం రైల్వే డివిజన్ కేటాయించే విధంగా మీరు డిమాండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, మీ ఎంపీ తనుజారాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ విషయంలో. నిజంగా అలాగే మిగతా ఎంపీలంతా ముందుకు వస్తే పరిస్థితి బాగుంటుంది. ఎక్కువ పర్యాటక రంగంగా ఉన్న అరకు కూడా ఆ డివిజన్లో కలపడం నిజంగా ఆదాయం వచ్చే, అంటే ఈ పరిణామాలన్నీ ఏ విధంగా చూసుకోవచ్చు? ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఎంపీలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి కూడా వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే దమ్ము ధైర్యం ఎవరికి కూడా లేదు. వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి చెప్పు చేతుల్లో కుక్కుని పేనుల్లో పడి ఉండే నాయకులు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఈ ప్రాంత ప్రయోజనాలు పట్టవు, ఈ ప్రాంత అభివృద్ధి పట్టదు. ప్రాంతంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలను కానీ, ఈ ప్రాంతంలో ఉన్న వేలాది కోట్ల రూపాయల భూములు కానీ పప్పు బెల్లాల దారదత్తం చేస్తున్నా సరే వీళ్ళు నిమ్మకి నీరెత్తినట్టు ముద్దు నిద్రపోతా ఉన్నారు. తప్పకుండా దానికి తగిన శాస్తి, తగిన గుణపాఠం ప్రజలు వీళ్ళకి చెప్తారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ రానున్న రోజుల్లో ఆందోళన ఏ విధంగా చేయబోతుంది? తప్పకుండా మా పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి మేము ఎలాంటి పోరాటానికైనా మేము సిద్ధం. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ రైల్వే జోన్ విషయంలో అయితే మట్టుకి చాలా వివక్ష అయితే చూపిస్తున్నారు. ఇప్పుడేమో ఈ కేకే లైన్ నిజంగా దగ్గర 2000 కోట్లు ఆదాయం వచ్చే ఈ కేకే లైన్ మొత్తం అంతా ఒరిస్సాకి వెళ్ళడం, అలాగే అరకు ప్రాంతం కూడా ఒరిస్సాకి వెళ్ళడం, నిజంగా ఇదంతా వివక్ష చూపించడం. 21 మంది ఎంపీలు ఉన్నారు. ఎంపీలు ఉన్నా సరే మనకి పరిస్థితి రావడానికి నిజంగా చాలా బాధాకరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ రానున్న రోజుల్లో మరింత తీవ్ర ఉద్యమం అయితే ముందుకెళ్తామని చెప్పి విశాఖ అధ్యక్షుడు కేకే రాజు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అభినవ్ భారత్, విశాఖ నుంచి.